తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవర గ్రామంలో గురువారం రాజిగం సత్యబాబు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకుడు పెద్దాడ వెంకన్నదొర, బదిరెడ్డి బావి, నూతనంగా జాయిన్ అయిన దాసరి సతీష్, గాజిగం సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ తోట నరసింహం తప్పుడు విమర్శలు చేయడం సబబు కాదని, పార్టీ కండువాకి మామూలు కండువాకి తేడా తెలియనంతగా రాజకీయం చేస్తున్నారని పెద్దోడు వెంకన్నదొర అన్నారు. బదిరెడ్డి బాబి మాట్లాడుతూ 2014లో తోట నరసింహం హయాంలో టీడీపీలో జాయిన్ అయ్యానని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్నానని, అది మాజీ ఎమ్మెల్యే మంత్రి వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గమనించాలని, టీడీపీ పార్టీలో ఉన్న వారికే కండువా లేచి నూతనంగా జాయిన్ అవుతున్నారని, మీ వైసీపీ పార్టీ నాయకులు మాటలు నమ్మి మమ్మల్ని విమర్శించడం సరికాదని బాబి అన్నారు. దాసరి సతీష్ మాట్లాడుతూ మే 13 తారీఖున జరగనున్న ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని, 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అన్న దాసరి సతీష్ నేనేంటో నిరూపించుకుంటానని అన్నారు. గాజింగ్ సతీష్ బాబు మాట్లాడుతూ, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేసి ఉన్నారు. మీ పార్టీ నాయకులు చెప్పిన మాటలు విని మా పార్టీని విమర్శించడం సబబు కాదని, ఇప్పుడున్న ప్రజలకు నాయకులు అండగా ఉండాలని, కానీ మీరు చూస్తే నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ప్రజలకు మీరు ఏం చేస్తారని సత్యబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక జాయినింగ్ విషయానికి వస్తే మీరు బలవంత జాయినింగ్ అని చెప్పి అంటున్నారు. బలవంత జాయినింగ్ ఎక్కడా లేదండి. ఇవాళ జ్యోతుల నెహ్రూ గారి మీద అభిమానంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోరుకుంటూ ఈ నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా రెండు మూడు జాయినింగ్లు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్లు జరగడం జరుగుతూ ఉంది. మా గ్రామం అయితే 3 జాయినింగ్లు మేము చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా బలవంత జాయినింగ్లు అయితే జరిగింది ఎక్కడా లేదు. మీరు జాయినింగ్లు తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూ గారి మీద ఉన్న అభిమానంతో ప్రజలు ఎదురొచ్చి పార్టీకి జాయిన్ అవుతూ జరుగుతూ ఉంది. నెహ్రూ గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసి మినిస్టర్గా చూడాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి మీరు దాన్ని చూసి మీరు బలవంత జాయినింగ్లని మమ్మల్ని కూడా మీరు దాన్ని టార్గెట్ చేసి మమ్మల్ని కూడా మీరు మాట్లాడటం ఇది భాగంగా లేదు. ఏంటంటే గత 10 సంవత్సరంలో కూడా మిగతా మేము ఎంతో ఇదిగా నేనేమన్నా వెంకన్నరావుని కష్టపడి పనిచేసాం. మేము ఎక్కడున్నా కూడా నాయకుడికి లాయల్గా పనిచేయడం మాకు అలవాటు ఉంది తప్ప ఎప్పుడు కూడా నాయకుడికి వెన్నుపూడి పొడిచే రకమైన నాయకులు కాదు. మేము ఎప్పుడైతే జ్యోతుల నెహ్రూ గారి దగ్గర ఉన్నామో జ్యోతుల నెహ్రూ గారికి కష్టించి పనిచేసి ముందుకెళ్తా ఉన్నాం. మేము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళం కాదండి. మేము 2014 నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గోకవరం మండలం ఉన్న 30వ తారీఖున దాసరి సతీష్ బాబు గారి ఇంటి దగ్గర జరిగిన జాయి గురించి తోటం గారు ప్రస్తావన తెచ్చి మా మిత్రులైనటువంటి బదిరెడ్డి పెద్దాడ వెంకన్నదొర గారిని, బదిరెడ్డి బాబీ గారిని 10 సంవత్సరాలు వాళ్ళు టీడీపీలో ఉండి కంటిన్యూ అయ్యి తోట నరసింహ గారి లాగా నాకులాగా పార్టీలు మారలేదు. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అయ్యారు తోట నరసింహ గారితో. అప్పటి నుంచి వాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు. ఈ తోట నరసింహ గారు నేను మధ్యలో పార్టీలు మారాం. వాళ్ళిద్దరూ మారలేదు. అలాగే ఈ రోజున ఈ తోట నరసింహ గారికి సలహాలు ఎవరుస్తున్నారో, ఈ తప్పుడు సలహాలు, ఈ తప్పుడు రాజకీయం అంటే ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ ఆయన అంటే మా అందరికీ గౌరవం. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఓటర్లకు నేను తెలియపరిచేది ఏంటంటే, తోట నరసింహ గారికి వేళ నాలాంటి పేరే గ్యాప్ కూడా లేదండి. ఇంకా అతను రాజకీయం చేస్తాడో, ఆరోగ్య పరిస్థితి ఆయనకి ఏం సాగరంతదే. ప్రజలారా మీరు అందరూ ఆ ఆరోగ్యంలో ఉన్నవాడు ఇక్కడ నెగ్గి మనకి ఏం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. అతనికి నా పేరే గుర్తులేదు, అతని ఆరోగ్య పరిస్థితి అలా ఉంది. అటువంటి నాయకుడు నెగ్గి ఇక్కడ మనకు ఏం న్యాయం చేస్తాడన్నది మీరు ప్రజలందరూ ఆలోచించి రేపు వచ్చే 13వ తారీఖున ఓటు వేసేటప్పుడు విజ్ఞతతో ఆలోచించి పనిచేసే నాయకుడు ఎవరు, ఆరోగ్యంగా ఉన్న నాయకుడు ఎవరు, ఆరోగ్యం లేని నాయకుడు ఎవరు, ఆరోగ్యం లేని నాయకుడు మనకు ఎంతవరకు పనిచేస్తారో ఆలోచించి 11వ తారీఖున ఓటు వేయమని ప్రజలందరూ కోరుకుంటూ, తోట నరసింహ గారు తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకూడదని సభాముఖంగా వినయంగా ఆయనకి నేను సలహా చెప్తున్నాను. ఇటువంటి తప్పుడు ప్రెస్ మీట్లు మళ్ళీ పెట్టకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.